వెల్కమ్ టు పొదుపుతో ప్రగతి. ఈ మధ్య కాలంలో అందరికీ ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెరిగిందండి. అందుకే ఆహారం విషయంలోనూ అలవాట్ల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అసలు ఏం తింటే మంచిది కదా అన్న విషయాల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక విషయాన్ని గమనించారా? ఈ మధ్య కాలంలో సోయా ప్రొడక్ట్స్ పట్ల అందరికీ శ్రద్ధ పెరిగింది, ఎంతో ఆదరణ చూపిస్తున్నారు. సరిగ్గా ఈ విషయాన్ని గమనించే సోయా ప్రొడక్ట్స్ తో తన బిజినెస్ ని స్టార్ట్ చేశారు ప్రభా గారు. సోయా ప్రొడక్ట్స్ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న ప్రభా గారిని ఇవాళ మన పొదుపుతో ప్రగతి కార్యక్రమంలో కలుసుకుందాం. ప్రభా వ్యాస్ గారు నమస్తే అండి. ప్రభా వ్యాస్ గారు, ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయండి. ఊరమిరపకాయలు కనిపిస్తున్నాయి, సోయాబీన్స్, తర్వాత అప్పడాలు, వడియాలు, ఏవో పౌడర్స్ కనిపిస్తున్నాయి. సోయాతో మీరు ఏమేమి ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు? సోయాతో చాలా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం మేడం. సోయా కిచిడి, సోయా ఇన్స్టెంట్ సోప్, సోయా ఉప్మా రవ్వ, డైరెక్ట్ సోయా ఉప్మా రవ్వ కూడా, సోయా పంచమిశ్రా పిండి, సోయా పిండి, సోయా పాలకూర వడియాలు, సోయా టమాటా వడియాలు, సోయా మెంతం, సోయా జింజర్ గార్లిక్ ఆనియన్ 2019 సోయా మిక్స్ చేసి తయారు చేస్తాం. సోయాతో చాలా లాభాలు ఉన్నాయని సోయా మిల్క్, సోయా టోఫు, సోయా పనీర్ అన్ని తయారు చేయడం స్టార్ట్ చేశాం మేడం. కొన్ని తయారు చేసేసి కొంచెం మాకు మార్కెట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రోడక్ట్ తయారు చేయాలని ఆలోచన వచ్చి ఇన్ని ప్రోడక్ట్ అన్ని తయారు చేశాం మేడం. సోయాతో ఇన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు కదా, అసలు మీరు ఫస్ట్ మీ వ్యాపారాన్ని సోయాతో ప్రారంభించారా, లేకపోతే అంతకుముందు ఇంకేమైనా వ్యాపారం చేశారా? లేదు, అంతకుముందు ఏ వ్యాపారం లేకుండా ఫస్ట్ సోయాతోటి స్టార్ట్ చేశాను. అసలు వ్యాపారం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? అంటే మార్నింగ్ టైంలో ఈ మధ్యాహ్నం పూట ఏం చేస్తారు మీరు, ఖాళీ కూర్చుంటారు కదా అని మా అత్తమ్మ చెప్పారు. మీరు మార్కెట్లో ఇంకా సోయాది ఏం తెలియదు కదా, నేను చెప్తాను మీరు చేయండి అని. ఆవిడ చెప్పినట్టే సోయా పాలు తయారు చేశాను. దాని తర్వాత ఆవిడే చెప్పింది సోయా పాలు చేస్తూ మీరు సోయా పాపడ్స్ కూడా తయారు చేయండి. సోయా పాపడ్స్ కూడా తయారు చేయడం స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఇంకొక ఐటమ్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాం మేడం. ఓకే, అసలు సోయా ప్రొడక్ట్స్ కి రెస్పాన్స్ ఎలా ఉందండి ఇప్పుడు? పర్వాలేదు, బాగాలేదు. ఫస్ట్లో అయితే చాలా కష్టాలు వచ్చాయి, ఇప్పుడైతే పర్వాలేదు మేడం. చాలా అందరికి తెలిసిపోయింది కూడా సోయాబీన్తో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఏందని. మాకు కొంచెం మార్కెట్ కూడా బాగానే ఉంది మేడం. ఓకే, ఫస్ట్ లో అయితే చాలా కష్టాలు వచ్చాయి అని మీరే చెప్పారు. చాలా కష్టాలు. ఎలాంటి కష్టాలు వచ్చాయి అంటే అసలు ఈ బిజినెస్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఫస్ట్ సోయా అనగానే అసలు ఎవరు చూడాలని అనిపించదు వాళ్ళకు. కొంచెం సోయా బెనిఫిట్స్ ఇలా ఉన్నాయి అని మార్కెట్లో చెప్పడం, ఎగ్జిబిషన్లో పెట్టడం, వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పడం. దాని తర్వాత అందరూ సోయా ఇంత లాభాలు ఇస్తుంది మనకని కొనడం స్టార్ట్ చేశారు మేడం. 1 year వరకు అయితే చాలా కష్టపడ్డాం. అసలు సోయాబీన్ ఎందుకు మీరు తయారు చేశారు, మీరు ఎందుకు సోయాబీన్ ఇది చేసి, అది మేడం సోయాబీన్తో మీకు ఇన్ని బెనిఫిట్స్ అవుతాయి అంటే చేదు ఉంటుంది కదా, అది చేదు ఉండదు, మీరు తిని చూడండి, ఒకవేళ చేదు ఉంటే మళ్ళీ మా మెటీరియల్ మళ్ళీ మాకు ఇచ్చేయండి అని చెప్పాం. అలా కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చాము మేడం. ఓకే, అంటే కొంచెం కష్టపడే మొదటి బిజినెస్ స్టార్ట్ చేశాను అన్నారు కదండి, ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు? 25,000తో స్టార్ట్ చేశాను మేడం. 25,000తో ఏమేం కావాల్సి వస్తుంది? దాంట్లో సోయాబీను, మినపప్పు, పెసరపప్పు, మిరియాలు, ఉప్పు, సోడా, ఎంత కావాల్సింది ఉందో అంత సామాన్ తీసుకొచ్చి స్టార్ట్ చేశాను. దాంతో బిజినెస్ మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇంటింట తిరిగి సామాన్ ఇవ్వడం, పాపడాలు, మీరు డబ్బులు ఇవ్వకండి, మీరు టేస్ట్ చేసి తర్వాత నాకు చెప్పండి ఎలా ఉన్నాయి, తర్వాత మీరు డబ్బులు. సో మొదట్లో మార్కెటింగ్ కూడా మీరే చేసుకున్నారు? మార్కెటింగ్ అంటే నేను, మా వారు, మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు. ఇద్దరు, పాప ఇంట్లో చేసేది. మరి మొదట్లో మెషినరీ ఏం కొనలేదా? లేదండి, చేయితోటే చేశాను. చేయితోటే ఒక 1 year వరకు చేశాను. దాని తర్వాత కొంచెం మార్కెట్ సెట్ అయిన తర్వాతనే ఒక 6 lakhs పెట్టేసి మషిన్ కొన్నాను మేడం. ఓకే, 6 lakhs అవుతుంది మెషినరీ. అంటే ఇక్కడ మనకు దొరుకుతుందా, అక్కడి నుంచి తెప్పించుకోవాలి? బయట నుంచి తెప్పించాం, పంజాబ్ దగ్గర నుంచి తెప్పించాం. ఇప్పుడు కూడా అంతేనండి, బయట నుంచి తెప్పించుకోవాల్సిందేనా? బయట నుంచే తెప్పించు, ఇక్కడికి ఇంకా ఎవరు లేరండి, లేరు మషిన్ తయారు చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు మెషినరీ వచ్చేసింది, కొంచెం మీ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందింది కదా. ఇప్పుడు మీ టర్న్ ఓవర్ ఎంత ఉంది? ఇయర్లీ మాకు 37, 38, 36 వరకు అవుతుంది మేడం మాకు. మరి బిజినెస్ చాలా పెరిగింది కదండి, అంటే ఇంత ముందు అయితే మీ పిల్లలు మీ వారు హెల్ప్ చేసేవారు అన్నారు కదా, మరి బిజినెస్ పెరిగిన తర్వాత ఎంప్లాయీస్ అవసరం అవుతారు కదా, ఎంతమందిని పెట్టుకున్నారు? 10 మందిని పెట్టుకున్నాను మేడం. 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మార్నింగ్ 9:30, 10కి వస్తారు, ఈవినింగ్ 6
6:30 వరకు ఉంటారు. ఓకే, అంటే అసలు ఎలాంటి పని ఉంటుందండి ఎంప్లాయీస్ కి? వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందా లేకపోతే ఆరాంగా అందరూ చేసే పనేనా? మేడం మనం చూపియాలి వాళ్ళకి, మీరు ఇలా కలపండి చేయండి అని చూపించి, మనం ఎలా చూపిస్తే అలా వాళ్ళు చేసేసుకుంటారు. అలా ప్యాకింగ్, ఎండబెట్టడం, ఎండకి తీసుకుపోయేయడం, మళ్ళీ ఎండినయో లేవో చూడడం, మళ్ళీ కిందికి తీసుకురావడం, కుప్ప చేసి చల్లార్చాలి ఫ్యాన్ కింద, తర్వాత ప్యాకింగ్ చేయించుకోవడం అలా. ఓకే, మరి ఎంప్లాయీస్ ని పెట్టుకున్నారు, మెషినరీ కొనుక్కున్నారు, అన్ని తయారు చేస్తున్నారు. మార్కెటింగ్ ఎలా చేస్తున్నారండి? మార్కెటింగ్ పర్వాలేదు మేడం, మేము ఇంటింట తిరిగి ముందు మార్కెటింగ్ చేసాం కదా, ఇప్పుడు మాకు మార్కెటింగ్ చేసే అవసరమే లేదు మేడం. తనే వస్తారు, ఫోన్ చేసి తీసుకెళ్తారు. సూపర్ బజార్ వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తారు. మేము ఎక్కడ వెళ్ళి మీరు మార్కెటింగ్ చేయాలనే అవసరం లేదు. ఫస్ట్ లో మార్కెటింగ్ చేశాను, ఇప్పుడు ఏం అవసరం లేదు మేడం. తనే ఫోన్ చేసుకొని వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఓకే, అంటే సూపర్ మార్కెట్స్ లో ఇస్తున్నారు, ఇంకా ఎక్కడెక్కడ ఇస్తున్నారు? సూపర్ మార్కెట్లు ఇస్తున్నాం, బయట దేశాలలో కూడా వెళ్తుంది మా మెటీరియల్. విదేశాలకు కూడా విదేశాలకు కూడా వెళ్తుంది. ఇది ఫుడ్ కి సంబంధించిన బిజినెస్ కదండి, మరి దీనికి ఏమన్నా ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్లు ఇలాంటివి ఏమైనా అవసరం అవుతాయా? అవసరం అవుతుంది మేడం. ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళ తరఫు నుంచి మాకు లైసెన్స్ ఉంది మేడం, తీసుకున్నాం లైసెన్స్. ఓకే, వాళ్ళు వచ్చి కూడా ఇన్ఫెక్షన్ చేసేసుకొని మొత్తం తీసుకెళ్లారు, లైసెన్స్ కూడా ఇచ్చారు మాకు. సోయాతో మనం ఏమైనా ఇంతకు ముందు ఎక్కువగా తినేవాళ్ళు కాదు కదండి, మరి మీరు ఇన్ని రకాలు తయారు చేస్తున్నారు కదా, ఇవన్నీ ఎలా R&D ఎలాగంటే వీటి కొత్త కొత్త ఎలా డెవలప్ చేస్తున్నారు? అంటే కొత్త ఒకటి చేసామనుకోండి, దాన్ని బట్టి ఇంకో ఆలోచన వస్తుంది, అరే మనం ఇది చేసాం కదా, దీన్ని మళ్ళీ ఇంకో వేరే టైప్లో చేస్తే ఎలా ఉంటుందని ఇంట్లోనే కొన్ని చేసుకొని తయారు చేసి ముందు మేము టేస్ట్ చేసిన తర్వాతనే మార్కెట్లో దింపాము మేడం. ఓకే, ఇప్పుడు ఇది పల్లీల చట్నీ, పుట్నాల చట్నీ కొన్ని 1 పావు కిలో ఇంట్లో తయారు చేశాను. దాన్ని టేస్ట్ సోయాబీన్ తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా అది ఇంట్లో టేస్ట్ చేసిన తర్వాతనే మీరు మార్కెట్కి వాటిని దించారు. ఓకే, మరి ఈ బిజినెస్ అయితే మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా సంతృప్తిగా కనిపిస్తున్నారు. ప్రాఫిట్ ఎలా ఉందండి? మాకు ఇయర్లీ 36 lakhs టర్న్ ఓవర్ అవుతుంది, దాంట్లో మాకు 25% మిగులుతుంది మేడం. ఓకే, బాగానే ఉంది. సో సోయాతో మీరు ఇప్పటికే చాలా ప్రయోగాలు చేసి చాలా రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తారు కదండి, ఇంకా ఈ బిజినెస్ ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా దీంట్లో ఈ రెడీమేడ్ ఇడ్లీ, దోశ, పెసరట్టు, వడాలు, అది ఉత్తప్ప, మనం తాలిపీట అంటారు, అంటే అందులో కూడా సోయా మిక్స్, అందులో కూడా సోయా మిక్స్ డైరెక్ట్ మీరు తీసుకెళ్లి కలిపి స్టార్ట్ చేయడమే, అలా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా సోయాలో ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. ఓకే, మరి మిమ్మల్ని చూసి ఎవరైనా స్ఫూర్తి పొంది ఇన్స్పైర్ అయ్యి మేము కూడా సోయా ప్రోడక్ట్స్ తో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఏం సలహా చెప్తారు మీరు? మీరు మనకు సోయాతో ఇంకా ముందు ఎక్కువ మార్కెట్ ఉన్నది, మీరు చేయండి మేడం అని కూడా చెప్తాం వాళ్ళకు. ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే అది కూడా చెప్పండి, మేము దానికి కూడా మీకు నివారణ చెప్తాం, అది కూడా చెప్తాం. మనం సాధించగలిగితే ఏదైనా ఉంటే మనం చేసుకోవచ్చు, చేయలేమని ఏం లేదు, మనం ఎంత కావాలంటే అంత మనం చేసుకోవచ్చు. ఓకే, సో మహిళలందరికీ కూడా మీరు ఏదైనా చేయొచ్చు. ఓకే ప్రభా గారు, మరి మీ బిజినెస్ ఇంకా చాలా చాలా సక్సెస్ఫుల్గా రన్ కావాలని, మీరు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మాకు ఈ వివరాలని చెప్పినందుకు సఖీ తరఫున, సఖీ ప్రేక్షకుల తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.